నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజం నేను మహేష్ నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వడమ రాఘవేంద్రరావు కోవిడ్ పరీక్ష కేంద్రాల ప్రారంభం బీఎస్పీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కరీంనగర్ లో ప్రేమికురాల్ని చంపిన దుండగుడు ప్రియుడు అఖిల్ని అరెస్ట్ చేసిన పోలీసులు బైమ్స్ ఆర్కో స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటిన చిన్నపిల్లల ఉత్సవాలు ఇక డీటెయిల్స్ చూస్తే రామకృష్ణ బాంబార్ది ఫిర్యాదుతో వనమ రాఘవేంద్రరావు మాధవిలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసు నమోదైంది. అయినప్పటి నుండి నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపులు చేపట్టారు. నిన్న రాత్రి హైదరాబాద్ కు వెళ్తున్న నిందితుడిని మండలపల్లి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హలో అన్నా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరా చెక్పోస్ట్ సరిహద్దులో కోవిడ్ పరీక్ష కేంద్రాలను ప్రారంభించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు సింగడి పాండు వాహనదారులకు మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మాస్కులు ధరించని వారికి కోవిడ్ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల కన్వీనర్ జిల్లా నాయకులు హనుమంతు పటేల్ పాల్గొన్నారు. చేపట్టారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ, అలాగే పోలీస్ శాఖ, అలాగే రెవెన్యూ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ఇక్కడ ప్రత్యేక నిఘా కొనసాగింది. అంటే మహారాష్ట్ర నుంచి తెలంగాణ భూభాగంలోకి వచ్చే అలాగే ఇక్కడ మాస్కుల పంపిణీ కొనసాగిస్తున్నారంటే మాస్కులను ఇస్తూ వారికి అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయితే ఈ కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో तेलंगाना का सालोरा चेक पोस्ट है। यहाँ से करीब में 2 किलोमीटर से महाराष्ट्र लगता। कुछ नहीं मालूम हो के भी कुछ लोग मास्क नहीं से आ जा रहे। ये मास्क लगाना जान के लिए बहुत हिफाजत है, क्योंकि मास्क लगाओ जान बचाओ, मास्क लगाओ देश बचाओ। इसीलिए अपनी जान को बचाने के लिए हिफाजत में आप सब हिफाजत में रहिए। అంతర్రాష్ట్ర చెక్పోస్టు బోధన్ మండలం సాలూర గ్రామంలో అధికారులు వచ్చేసి ఏదైతే మహారాష్ట్రలో విచ్చలవిడిగా ఒమిక్రాన్ థర్డ్ వే పెరుగుతున్న సందర్భంలో ఆఫీసర్లు కూడా వచ్చేసి అవేర్నెస్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. దాని పట్ల కొంతమందికి తెలియక మాస్కులు పెట్టుకోవడం మర్చిపోయి వచ్చేసి వస్తున్నారు. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వాళ్ళకు మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది.
దయచేసి ఇప్పటికైనా మన ప్రాణాలు చాలా విలువైనవి. అందరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనం పక్క గ్రామంలో మహారాష్ట్ర నుండి 1 కిలోమీటర్ నుంచి మహారాష్ట్ర వెళ్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మహారాష్ట్రలో ఎక్కువగా తాడువే ఎక్కువ ఉంది కాబట్టి మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వాలు మనకు ఏదైతే అవేర్నెస్ క్యాంప్ పెడతారో మనం చెప్తారు కాబట్టి మనమే పద్ధతిగా ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో దాని మన పట్ల WHO చెప్తుందో దాని పట్ల మనం వివరంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి మహారాష్ట్ర నుంచి కానీ ఇక్కడ పక్కన కర్ణాటక నుంచి కానీ వచ్చే వాళ్ళకందరికీ ప్రయాణికులకు మేము విన్నవిస్తున్నాము. దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఇక గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహకారంతో వైఎస్ఆర్సీపీ నాయకులు మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చెల్లా రామయ్య తన టీంతో కొత్త బస్టాండ్ చీలు రోడ్డు సెంటర్లో వృద్ధులకు మాస్కులు అందజేశారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని రామయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ బాబు, రవి, శ్రీనివాసరావు, విష్ణుమూర్తి, సుందర్ బాబు పాల్గొన్నారు. కొత్త బస్ స్టాండ్ లో ఉన్నావురా? ఈరోజు బాపట్ల కొత్త బస్ స్టాండ్లో ఉన్న ఇక్కడ పెద్దలకు, యువకులకు, ఈ సెంటర్లో ఉన్న అందరికి కూడా ప్రజలందరికీ కూడా మాస్కులను పంపిణీ చేస్తడం జరిగింది. పెద్దలు ఎమ్మెల్యే కోన రఘుపతి గారి సహకారంతో ఈ రోజున మళ్ళీ మూడోసారి కూడా దేశాలు దాటుకుంటా, రాష్ట్రాలు దాటుకుంటా కూడా మళ్ళీ కరోనా పుంజుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన దేశం ప్రజలను కాపాడుకోవాలన్నా, మన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలన్నా, మన కుటుంబంలో ఉన్న మన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మాస్కులు ధరించి బయటకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను. ఎందుకంటే కరోనాకి ఏ మందు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనాని ఎలా తరుము కొట్టగలము అని ఒక ఆలోచన చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్కులు ధరించాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా లాక్డౌన్ కూడా ప్రజలందరం కూడా మనందరం కూడా సహకరించి తప్పకుండా ప్రజలందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మాస్కులు ధరించండి, కరోనా తరుము కొట్టండి చెప్పి ఒక మెసేజ్ మనందరం కూడా తీసుకెళ్ళినప్పుడే ఈ కరోనా తరుము కొట్టగలం అని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కరోనా తరుము కొట్టిన రోజు మనకనేది మంచి రోజులు వస్తాయి. దేవుడి దయ వల్ల మనందరం ప్రజలందరం కూడా బాగుండాలంటే తప్పకుండా అందరూ కూడా మాస్క్ ధరించాల్సిందని చెప్పి నేను ముఖ్యించి అందరూ కూడా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఈ బాపట్ల నియోజక ప్రజలే కాదు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మాస్క్ విషయం అనేది చిన్నపిల్లలతో సహా కూడా అందరం కూడా మాస్క్ ధరించాల్సిందని మనందరం కూడా మెసేజ్ అనేది తీసుకెళ్ళినప్పుడే కరోనాను తరుము కొట్టగలమని చెప్పి తెలియజేస్తున్నాను. ఒమిక్రాన్ వైరస్ తమిళనాడులో లాక్డౌన్ ప్రతి ఆదివారం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ప్రేమించిన యువతిని ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివార్లోని గుట్టలో వరలక్ష్మి అనే యువతి హతమార్చాడు. 3 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి తిమ్మాపూర్ పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రియుడు అఖిల్ని విచారించారు. తానే హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. మా చిన్నమ్మ చెల్లెనే.
స్టార్ట్ చేద్దామా మీకోసమే చూసినా ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఆల్ ఫోర్ట్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల పిల్లలు నృత్యాలతో సందడి చేశారు. బొమ్మల కొలువు పెట్టి భోగి మంటలు వేశారు. కైట్స్ ఎగరవేసి గంతులు వేశారు. పిండి వంటలు చేసి సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేశారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయాలను తెలిపే పండుగని ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ఫోర్ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ బైన్సాలు ఈరోజు మరి ముందస్తు సంక్రాంతి సంబరాలు చాలా అట్టహాసంగా జరిగాయి. పిల్లలందరూ కూడా మంచి ట్రెడిషనల్ డ్రెస్లో ఇక్కడ వచ్చేసి 3 రోజుల సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారనేది కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ చూపించి ఉన్నారు. ముఖ్యంగా ఆల్ఫోర్స్లో మనం అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది తేడా లేకుండా ఇక్కడ అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్ లాగా వాళ్ళందరూ ఇందులో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ఇవాళ గ్రాండ్ పేరెంట్స్ మరి అందుబాటులో లేని పరిస్థితుల్లో, జాయింట్ ఫ్యామిలీస్ అనేది లేని పరిస్థితుల్లో పిల్లలకి అసలు పండుగల విశిష్టతను చెప్పే వాళ్ళే కరువైపోయి ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్లో మనం నేర్పాల్సిన బాధ్యత మాకుంది అని భావిస్తూ స్కూల్ స్థాయిలో వీళ్ళందరికీ కూడా ఇవన్నీ నేర్పడం జరుగుతున్నది. అదర్వైజ్ ఇవాళ మరి మన ఇండియన్ ఫెస్టివల్స్, ఇండియన్ ట్రెడిషన్, కస్టమ్స్ ఏంటి అనేది కూడా ఇవాళ మర్చిపోయే పరిస్థితి కనబడుతున్నది. పూర్తిగా వెస్టర్నైజేషన్కి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. సో అలా కాకుండా మరి మనం ఇంకా కొద్ది రోజులు మన సంస్కృతి సంప్రదాయాలను బ్రతికించాలన్న ఉద్దేశంగా స్కూల్స్లో మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు పిల్లలందరూ చక్కగా మరి భోగి మంటలు అంటే ఏంటి, తర్వాత చిన్నపిల్లలకి మనము భోగి పూలు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, తర్వాత ఈ కాలంలో ఎందుకు సకినాలే వేసుకుంటారు, సకినాలలో నువ్వులు ఉంటాయి, ఆ పిండి పదార్థాల ద్వారా వేడి వస్తుంది, ఇది చలికాలం కాబట్టి ఇది రైతులకు సంబంధించిన పండగ అని చెప్పేసి పిల్లలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతు ఈ సీజన్లో తను పండించిన కష్టంతో పండించిన పంట ధాన్యం అంతా కూడా ఇంట్లో ఉంటూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంటాడు. అట్లాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఎడ్ల బండ్లకు కానీ ఎడ్లకు కానీ చాలా అందంగా అలంకరించి పూజిస్తారు. ఎందుకంటే దానికి ధన్యవాదాలు చెప్తా ఉంటాడు. అవన్నీ సహకరించినవి. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్న భవిష్యత్ అంజన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ₹1,00,000 విలువైన 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నాగేంద్ర అలియాస్ బాబాయ్ వైజాగ్ నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అరే మాట్లాడుతున్నారు అసలు ఇట్లేరు చిన్న తీసుకెళ్ళి మళ్ళీ నిన్ను కొంచెం సైడ్ చేసి నన్ను హైలైట్ చేస్తారు. నిన్ను కొంచెం సైడ్ చేసి నన్ను హైలైట్ పర్మిషన్ ఫ్రేమ్లోకి వెళ్తారు అలా పడి పంపిస్తారు అంటే ఏం చేసుకోండి మనం అలా కొద్దిగా మంచి గాంజా గురించి ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరుగుతుందో దీనిలో భాగంగా కూకట్పల్లి పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ గారు, పిఏ గారు, మహేందర్ రెడ్డి ఎస్ఐ అండ్ హిస్ టీమ్ వీళ్ళందరూ కూడా ఈ క్యాచ్ పట్టినందుకు ఐ అప్రిషియేట్ ఫర్ ద గుడ్ వర్క్. రివార్డ్స్ ఉన్నాయి
చెప్పండి మేడం. ఓకే, ఈరోజు అంటే 7th January మధ్యాహ్నం అరౌండ్ 2 o'clockకి కుకట్పల్లి బస్ స్టాప్ దగ్గర ఈ అక్యూజ్డ్ వవిరిశెట్టి అంజన్ కుమార్ అని చెప్పి ఏజ్ 32 years. ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ అనకాపల్లి, విశాఖపట్నం, ఫ్రమ్ ఏపీ. ఈయన అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి సెక్టర్ ఎస్ఐ మహేందర్ రెడ్డి, తర్వాత అతని స్టాఫ్ పరమేశ్వర్ రెడ్డి, వీరందరూ కూడాను గమనించి ఇన్స్పెక్టర్ గారికి, డిఏ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెళ్ళి అతన్ని చెక్ చేయగా అతని వద్ద నుంచి 5.175 kgs గాంజా నీట్గా 3 ప్యాకెట్స్లో ప్యాక్ చేసి ఉంది. ఈచ్ ప్యాకెట్ కంటైనింగ్ 465 grams ఒకటి, 2043 grams ఒకటి, 2028 grams ఒకటి. ఈ ప్యాకెట్స్ ఆయన బ్యాగ్లో దొరకడం జరిగింది చెక్ చేయగా. సో ఈయన పెడ్లర్ ఎవరి దగ్గర నుంచి ఇటు సోర్స్ చేశాడో ఇతను ఆబ్స్కాండింగ్లో ఉన్నాడు, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉంటాడు. ఇప్పుడు ఇతను అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అంజన్ కుమార్, ఈయన 2021 మార్చిలో ఆల్రెడీ విజయవాడ రైల్వే పోలీస్ వాళ్ళు ఇతన్ని పట్టుకొని జైలుకి కూడా పంపించడం జరిగింది. ఈయన రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా అదే యాక్టివిటీ రెజ్యూమ్ చేసి అట్లనే అక్కడి నుంచి మెటీరియల్ తీసుకువచ్చి దుల్పేట ఏరియాకి సప్లై చేయడం కోసం అని చెప్పి లింగంపల్లి స్టేషన్లో దిగి కుకట్పల్లి బస్ స్టాప్ నుంచి దుల్పేట వెళ్ళడానికి ఆగి ఉన్నప్పుడు మన పోలీస్ వాళ్ళు, కుకట్పల్లి పోలీస్ వాళ్ళు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతని మీద క్రైమ్ నెంబర్ 26/2022 అండర్ సెక్షన్ 20B Clause 2 Clause B ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే యాక్చువల్ సప్లయర్ ఉన్నారో ఇతని కోసం కూడా టీమ్ డిప్లాయ్ చేయడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబ సభ్యుల ఆత్మహత్య కేసులో A2 ముద్దాయిగా ఉన్న వనమ రాఘవను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కొత్తగూడెం కోర్టులో హాజరుపరిచారు. అతనికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రాఘవను పోలీసులు భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి కూడా 4 రోజులు విచారణ అధికారిగా ఫిబ్రవరికి సంబంధించి దీన్ని చూస్తున్న విచారణ అధికారిగా ఇటు రోహిత్ రాజు పాల్వంచ విజయ
విజయనగరం పైడితల్లి అమ్మవారి ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆలయ ధర్మకర్త శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామతీర్థం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భక్తిపూర్వకంగా తల్లికి సేవ చేస్తేనే భక్తుల మన్నను పొందగలుగుతామని అశోక్ గజపతి పాలక మండలి సభ్యులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలయం ఆనవాయితీలను పాటించాలని సూచించారు. టేబుల్ పైన పెట్టేసి వారికి 5 years అకౌంట్స్ ఏంటి, వ్యవహారాలు ఏంటి ఒకసారి చెప్పాలా? వాళ్ళు తెలియాలి కదా, వాళ్ళు ఏంటి ధర్మకర్తలు వాళ్ళకి తెలియకపోతే టేబుల్ పెట్టేసి పెట్టేయండి. ఇది ఒక కాపీయా? కరోనా వల్ల తగ్గిందా? ఎక్స్పెక్టెడ్ కదా, కరోనా వల్ల తగ్గుతుంది. అసెసిబుల్ ఇన్కమ్, అసెసిబుల్ ఎక్స్పెండిచర్ ఎంత? 70% మనం ఎలాగా పవిత్రమైన వారికి సేవ చేయడానికి గొప్ప ధర్మకర్తలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనమ రాఘవేందర్ రావు మాధవిలపై కేసు, రాఘవుని అరెస్టు చేసిన పాల్వంచ పోలీసులు. బోధన్ కోవిడ్ పరీక్షా కేంద్రాలు ప్రారంభం, బీఎస్పీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ. కరీంనగర్ లో ప్రేమికురాలిని చంపిన దుండగుడు, ప్రియుడు అఖిల్ ని అరెస్టు చేసిన పోలీసులు. వైంసా ఆల్ ఫోర్ట్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు, అంబరాన్నంటిన చిన్నపిల్లల ఉత్సవాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. స్టేట్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.